హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సారికంద ఫ్రై అయితే చేస్తున్నానండి. సారికంద ఏంటో అనుకుంటున్నారా? పెద్ద సైజు శామదుంప లాంటిదండి. ఇది విజయవాడ వాళ్ళకైతే తెలియదు, కొంచెం శ్రీకాకుళం అటువైపు వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సారిదుంప అంటే. ఇది కట్ చేసే ముందు అయితే చేతులకు ఆయిల్ పెట్టుకోవాలి. అలాగే చక్కగా పీల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది ముక్కలు కట్ చేసుకున్నప్పుడు అయితే నాకు సేమ్ పన్నీర్ ముక్కల్లా కనిపిస్తుంది. అలాగే వాష్ చేసుకున్నప్పుడు కూడా చేతితో కాకుండా గరిటెతో అయితే ఇలా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా ముక్కలు మునిగేలాగా నీళ్లు వేసుకోవాలి. అలాగే పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఇలా మంచిగా అయితే ఉడికించుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇంకా దాంట్లో తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకోండి. ఆల్రెడీ ముందే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. వెంటనే ఉడకబెట్టిన సారిదుంపలు అయితే వేసుకోండి. 5 మినిట్స్ ఫ్రై చేస్తే సారిదుంపల ఫ్రై రెడీ. దుంపలతో గారెలు అలాగే బజ్జీలు అయితే వేసుకుంటారు.